శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి 4వ కందార్థము క్రమసంఖ్య 284. వరులు నేననక నిండిన దెరిగింపు మదేమో బయలు, ఏ నొరులనుచున్ ఎరుగు నీవెవరు, ఈ లేనెరుకను ఉన్నావు, ఉంటే ఇది లేనంచనుకో, నేను నిను నీ మదిని లేననుకో, ఎరిగి లేనెరుక ఇట్లా లేకుండితే పరిపూర్ణమో దాన్నే పగిది గుర్తెరిగేమో, ఇది లేనంచనుకో, నేను నిను నీ మదిని లేననుకో. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపనలో ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 284. క్రిందటి కందార్థములో కుండ ఎదురుగా పెట్టి ఇదిగో కుండ అని ప్రత్యక్షముగా చూపించినట్లుగా పరిపూర్ణమే ఉన్నది ఇదిగో అని ప్రత్యక్షముగా ఉన్నట్లు చూపించి, ఆ పైని అనేక మాయలచే లేనిదే ఉన్నట్లు ఆ కపట వర్తనతో ఉన్న ఎరుకను క్షణములో విడిపించితిరి. ఇప్పుడు నా యొక్క అనుమానము ఎరుక లేకుండా పోయినది గాను, ఇక ఎరుక ఏ రీతిగాను 84 లక్షల జీవోపాధులలో ఏ రూపముగాను పుట్టదు. ఆనాడు ఏమి తోచక ఇల్లు విడిచి, ఇక ఇక్కడ మిమ్మలను చూసి ఆశ్రయించినప్పటి నుండి తమరు ఇంతవరకు బోధించిరి, ఎరుకను పూర్తిగా తొలగించిరి, ఇక తిరిగి పుట్టడు స్వామి అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపనలో 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమసంఖ్య 284 పరిపూర్ణ బోధను తెలియచేస్తున్నారు. ఆ బోధ చెప్పుట పూర్తయినది కనుక ఇప్పుడు శిష్యుని గురుమూర్తి ప్రశ్నించి ఆ బోధ చక్కగా తెలిసెనో లేదో అంటూ పరీక్షించుచున్నాడు. ఓరులు నేననక నిండిన దెరిగింపు మధేమో, ఓరులు నేననక నిండిన దెరిగింపు మదేమో భయలు
ఏ నొరులనుచున్ ఎరుగు నీవెవ్వరు ఈ లేనెరుకను ఉన్నావు ఉంటే ఇది లేదంచనుకో నేను నిన్ను నీ మదిలి లేననుకో ఎరిగి ఈ లేనెరుక ఇట్లా లేకుండితే పరిపూర్ణమో దాన్ని పగది గుర్తెరిగేము ఇది లేనంచనుకో నేను నిన్ను నీ మదిని లేననుకో. శిష్య, గురుదేవా, ఒరులు ఇతరులు నేను గుర్తెరిగే నేను అనక ఎట్టి గుర్తు లేక నిండినది సర్వత్రా తానయున్నది ఎరిగింపు మధేమో అంటూ గురుదేవుడు ప్రశ్నిస్తున్నాడు. అది ఎటువంటిదో తెలియపరచుమో. భయలు భయలు స్వామి, భయలు అంటే పరిపూర్ణము. ఏ నొరులనుచున్ నేను ఇతరము అనుచు ఎరుగు నీవెవరు అంటే గుర్తించే నీవెవరు ఈ లేనెరుకను అంటే ఈ గుర్తెరిగే శరీరాన్ని ఉన్నావు తెలియబడుతూ ఉన్నావు ఉంటే ఇది లేనంచనుకో, ఉన్నా గాని లేవని అనుకో. అయ్యా, నేను గుర్తెరిగే నేనెవరు నిన్ను నీ మదిని లేననుకో. నీ మనస్సులో నీవు లేనివానిగా భావింపుము. అంటే మనం ఇదివరకు 30వ కందార్థమునకు కూడా ఆ కందార్థమునకు చాలా దగ్గర సంబంధం ఉన్నది. ఈ కందార్థమునకు అక్కడ 30వ కందార్థమునకు ప్రారంభ దశలో ఆ పరిపూర్ణ గురువు వద్దకు శిష్యుడు వచ్చి ఉపదేశసారమును గ్రహించి అంతకు పూర్వము తనకున్న వేదాంత పరిజ్ఞానముతో ఆ ఉపదేశసారమందలి హంసములను అనగా పరిపూర్ణమును ఎరిగి లేని ఎరుకనెరిగి ఎరుకను మాను అను క్రమములో సమన్వయం చేసుకొని తనకు కలిగిన సందేహములను ప్రశ్నల రూపంలో అడుగగా గురువు క్లుప్తంగా సమాధానపరిచాడు. అది సిద్ధాంత పద్ధతిని ప్రబోధించడం. కనుక ఈ కందార్థము నందు 30వ కందార్థము నందు చెప్పబడుతున్నది. ఇందులో ప్రశ్నలు మరి శిష్యునివి, సమాధానాలు గురునివి. తర్వాత ఆ బోధ క్రమమునకు ఆరూఢతకు అవసరమైన మదిలో గురుని మాట నమ్మి ఉండుట అంటే చంచల బుద్ధి మానుండుట, గురుర్వాక్యం యథాతథముగా పాటించుట అను యోగ్యతతో ఆ సిద్ధాంత పద్ధతి అందలి బోధనాంశములకు పరిపూర్ణ మెరుగుట, ఎరుక నెరుగుట, బయలు ఎరుకల అత్యంత విభిన్నత్వము, ఆ భయల ఆకాశముల ఆరోపితము తథాత్మ్యము. కనుక సృష్టి విధానము, ఎరుక విడిచే విధానం, మత నిరసన, ఎరుక పరిణామము, బయలు గుర్తెరుగునా అంటే పరిపూర్ణ బోధాను క్రమ పద్ధతిగా ప్రబోధను దృఢపరుస్తూ ఆ శిష్యునికి అంతకు పూర్వము కలిగిన సందేహములను నివారిస్తూ బోధించుట జరిగినది. కనుక ఇక ఈ కందార్థము ద్వారా శిష్యుని యొక్క ఆరూఢతను పరీక్షింపదలసి ప్రశ్నలు గురునివిగా, సమాధానాలు శిష్యునివిగా పేర్కొంటూ ఆ బోధ యొక్క క్రమమును, విశిష్టతను, ఆరూఢత విధానమును
ఈ రచయిత అంటే భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులైనటువంటి ఈ రచయిత మనకు చెప్పబోనుచున్నారు. ఆ గురుని ప్రశ్నగా వరులు నేననక నిండినది ఎరిగింపుము అదేమో అంటే అప్పుడు శిష్యుడు జవాబు అచల పరిపూర్ణ పరబ్రహ్మమని. గురుని ప్రశ్న వేసినప్పుడు ఏ నొరులను ఎరుగు నీవెవరు అంటే అక్కడ శిష్యుడు లేనెరుకొను అని జవాబు చెప్పటము. ఉన్నావు కదా అని గురువు అడిగినప్పుడు ఉంటే ఇది లేదంచనుకో అని శిష్యుడు జవాబు చెప్పడము. నేను నీ మదిని లేననుకో అని అడుగున్నప్పుడు ఎరిగి ఈ లేనెరుక ఇట్లా లేకుండితే పరిపూర్ణము. అప్పుడు శిష్యుని జవాబు ఏ విధంగా గుర్తెరిగే నేను లేను అని దృఢపరుచుకున్న మీదట అస్వథాసిద్ధమైన పరిపూర్ణము ఉండునా లేదా అంటే అప్పుడు మళ్ళీ గురుమూర్తి దాన్ని ఏ పగది గుర్తెరిగేము అని గురుమూర్తి అడిగినప్పుడు అప్పుడు ఉన్నదాన్ని లేనిది ఎట్లు గుర్తించగలుగును అని శిష్యుడు జవాబు చెప్పడము. ఈ విధంగా ఈ కందార్థము ద్వారా మనకు చక్కగా వివరణ అందించారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవ.